దక్షిణ భారతదేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇది ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. అయితే రూట్స్ ఫైనల్ చేసేటువంటి క్రమంలో హైదరాబాద్ సెంట్రల్ పాయింట్గా మారిపోతుంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళడం ఒక రూట్ అయితే, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళడం ఒక రూటు. ఈ రెండు రూట్లలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి రూట్సే కాబట్టి వీటిపైన ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అయితే హైదరాబాద్ టు చెన్నై రూట్లో ఒక క్లారిటీ వచ్చింది. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వెళ్లే క్రమంలో ఖచ్చితంగా తిరుపతి మీదుగానే ఈ బుల్లెట్ ట్రైన్ ని డిజైన్ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ముఖ్యంగా రైల్వే శాఖ దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు చేస్తున్నటువంటి రైట్స్ సంస్థ, అంటే ముఖ్యంగా రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి రైట్స్ సంస్థ పూర్తి స్థాయిలో ఒక కన్క్లూజన్కి వచ్చింది. హైదరాబాద్ టు చెన్నై కారిడార్లు తిరుపతి మీదుగా నడపాలని డిసైడ్ చేసింది. అలాగే జరిగితే కనుక తిరుపతి మీదుగా ప్రయాణం కేవలం 2 గంటల్లో, హైదరాబాద్ నుంచి 2 గంటల్లో తిరుపతికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చెన్నైకి వెళ్ళడానికి 2 గంటల 20 నిమిషాలు మాత్రమే సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి అమరావతి, అమరావతి టు తిరుపతి, తిరుపతి టు చెన్నై. ఇది హై స్పీడ్ బుల్లెట్ రైలుకి సంబంధించి ప్రస్తుతం చేసినటువంటి ప్రపోజల్స్. దీనికి సంబంధించి రైల్వే శాఖ కొన్ని ప్రతిపాదనలు రెడీ చేసింది ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో కూడా. ఎందుకంటే ఈ మార్గంలో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్, ఇక్కడ వరకు ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళేటువంటి రూట్ ఇదంతా కూడా. ఈ రూట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేటువంటిది. ఇది తెలంగాణ నుంచి, ఇది తమిళనాడు నుంచి. తమిళనాడులో కూడా 223 హెక్టార్ల భూమి అవసరం అంటున్నారు. ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లోనే భూసేకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ట్రాక్ విషయంలో, రైలు ట్రాక్ విషయంలో ఒక కన్క్లూజన్ తీసుకున్నారు. ముందుగా గూడూరు మీదుగా వెళితే కనుక ఇక్కడ అమరావతి అనేది పక్కా. ఎందుకంటే ఫస్ట్ విజయవాడ ప్లాన్ చేశారు, కానీ విజయవాడ కంటే ఇటు కృష్ణానది అవతలకెళ్ళి ఇటు తిరిగి రావాలి కాబట్టి ఇప్పుడు దాన్ని అమరావతి మీదుగా గుంటూరు నుంచి చీరాల, ఒంగోలు మీదుగా కావలి, నెల్లూరు వైపు వస్తుంది. ఇక్కడ ఇటు వెంకటాద్రి, తిరుపతి వైపు వెళ్లకుండా దీన్ని నాయుడుపేట మీదుగా మళ్లించాలనేది, ఒక గూడూరు మీదుగా మళ్లించాలి, గూడూరు నాయుడుపేట మీదుగా చెన్నై వైపు వెళ్ళాలనేది ఫస్ట్ వచ్చిన ప్రపోజల్. కానీ అనేక అధ్యయనాల తర్వాత తిరుపతి వెళితే మరింత ప్రయోజనవంతం అవుతుంది ఈ రూట్ అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అసలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి కావచ్చు, హైదరాబాద్ నుంచి చెన్నై కావచ్చు, అసలు ఎంత డిస్టెన్స్ అవుతుంది, ఏం జరగబోతుంది, ఈ ప్రతిపాదన మళ్ళీ ఇప్పుడు దీనిపైన ఇంకో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ వచ్చేసినాయి, అప్పుడే ఇన్ని కబుర్లు చెప్తారు అనేటువంటి మాటలు కూడా చాలామంది చేస్తారు. కాబట్టి ముందు చూపు లేనివాడు ఎందుకు కొరగాడు అని చెప్పి అన్నారు. ఇక్కడ ముందు చూపు ఉంటేనే ఏదైనా విజన్. అందుకనే అనేది ఈ హై స్పీడ్ రైలు 2018-19 నుంచి ప్లాన్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ హై స్పీడ్ రైలు 2027లో రన్ చేసే దిశగా నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. చాలా చోట్ల ట్రాక్ నిర్మాణం కూడా పూర్తయింది. ఆ దృశ్యాలు ఇవన్నీ కూడా లైవ్ ఉన్నాయి. ఈ ట్రాక్ 2027లో మొదటి రైలు ప్రయాణం చేయడానికి రెడీ అయ్యేటువంటి క్రమంలోనే అటు ఉత్తర భారతంలో, ఇటు దక్షిణ భారతంలో కొత్త రైల్వే ట్రాక్స్కి సంబంధించి, హై స్పీడ్ రైల్ ట్రాక్స్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ని ఫైనల్ చేయాలని చెప్పని, రూట్స్ని ఫైనల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికతో కృతనిశ్చయంతో ఉందన్నమాట.